థ్యాంక్ యూ. ఓకే మేడం. క్వారీ బ్లాస్టింగ్ కేసులో గాయపడ్డ పేషెంట్ పావని అనే ఆవిడ వివరాలు కావాలి అని అడిగింది. ఎన్ను అనేది మీ వదిన గాయత్రీదేవి చచ్చిపోయింది. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. ఏంటక్క అంత కంగారుగా వెతుకుతున్నావు? అది అది వీటి కోసమేనా? అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? చెప్తాను కానీ ఈ టాబ్లెట్స్ దేనికక్క? అవి ఆగిపోయావే చెప్పక్క, ఈ టాబ్లెట్స్ దేనికోసం వాడుతున్నావు? అదంతా నీకెందుకు? ఇవ్వు. ఇస్తాను కానీ చెప్పక్క, ఈ టాబ్లెట్స్ బలానికా జ్వరానికా లేక ఒళ్ళు నొప్పులుకా? దేనికో ఒకదానికి ఇవ్వమంటుంటే ఇవ్వు. అడుగుతుంటే అంత కంగారేంటి? ఇదేమన్నా పెద్ద సీక్రెటా ఏంటి? సౌందర్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇవ్వు ఇవ్వు. అక్క అవును, నీ మెడ దగ్గర మచ్చలేంటి? మచ్చలా? మచ్చలేం లేవే. లేకపోవడం ఏంటక్క? ఇదిగో ఇక్కడ మొహం చుట్టూ ఏదో ర్యాష్ వచ్చినట్టు ఏవో దద్దుర్లా ఉన్నాయేంటి? అబ్బబ్బబ్బా, ఏం లేవంటుంటే. చూడబోతే ఇదేదో ఎలర్జీలా ఉందక్క. ఈ మందులు వాడుతుంది దానికోసమేనా? ఏంటి పిచ్చి ప్రశ్నలు? జరుగు, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. జరుగు. కళ్యాణ్. అర్చన, ఏమైంది? సౌందర్యకి నా మీద అనుమానం వచ్చింది. నేను వాడుతున్న టాబ్లెట్స్ ని గురించి ఆరా తీసింది. నిజం తెలిసిపోయినట్టు నా ముఖంలో గుచ్చి గుచ్చి చూస్తూ ఏవేవో ప్రశ్నలు వేసింది. మై గాడ్, ఆ టాబ్లెట్స్ గురించి కూడా తెలుసుకుందా? ఏమన్నా? ఆ టాబ్లెట్స్ గురించి కూడానా అంటే? అదే, సౌందర్య ఇక్కడికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసింది. బ్లాస్టింగ్ జరిగిన రోజే పావని అనే పేషెంట్ కారు ప్రమాదంలో గాయపడ్డ గాయత్రీదేవి ఒకేసారి ఇదే హాస్పిటల్లో చేరారని కూడా తెలుసుకుంది. అంటే? అవును, గాయత్రీదేవి చనిపోయిందని
ఆ సౌందర్యకి తెలిస్తే ప్రమాదం. ఆ గాయత్రీదేవి ప్లేస్లో ఇంకెవరో ఉన్నారని తెలిస్తే ఇంకా ప్రమాదం. ఆ ప్లేస్లో ఉన్నది అర్చనే అంటే నువ్వేం తెలిస్తే ఇంకా ఇంకా ప్రమాదం. అందుకే ఫోన్ చేసి మేనేజర్ గారిని హెచ్చరించాను. నీతో చెప్పలేదా? చెప్పారు. ఆ సౌందర్య ఏదో కోపి లాగడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. కానీ ప్రమాదం ఇంత తొందరగా ముంచుకొస్తుందని మాత్రం చెప్పలేదు. కళ్యాణ్, ఆ టాబ్లెట్స్ ఎందుకో తెలిస్తే, ఈ నిజం బయట పడిపోతే జరిగేది ప్రళయమే. అర్చన, ఆ సౌందర్య ఓ త్రాచుపాము. పగబట్టి నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న నరరూప రాక్షసి. అలాంటి రాక్షసికి ఈ నిజం తెలిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించు. నీకెలాంటి హాని తలపెడుతుందో అర్థం చేసుకో. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. భయం లేదు కళ్యాణ్. అర్చనగా ఏనాడో చచ్చిపోయిందాన్ని. అది నన్నేం చేస్తుంది? ఒకవేళ నిజం తెలుసుకుని నేను గాయత్రీదేవిని కాను అని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, నా జోలికి వచ్చినా దాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను అర్చనని కాను, గాయత్రీదేవిని. అర్చన, ఇప్పుడు నీ గుట్టు నా గుప్పిట్లో ఉంది. చూస్తాను, నీ అంతు చూస్తానే. గాయత్రీదేవి చనిపోయిందని ఆ సౌందర్యకి తెలిస్తే ప్రమాదం. ఆ టాబ్లెట్స్ ఎందుకో తెలిస్తే, ఈ నిజం బయట పడిపోతే ఆ ప్లేస్లో ఉన్నది అర్చనే అంటే నువ్వేం తెలిస్తే ఇంకా ఇంకా ప్రమాదం. నో డౌట్. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఎస్, అది గాయత్రి కాదు, ఖచ్చితంగా అర్చనే. అర్చన? అర్చన అంటే శత్రువు, నా చిరకాల శత్రువు. మీ వదిన గాయత్రీదేవి చచ్చిపోయింది. ఆ మేనేజర్తో చేతులు కలిపి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న అర్చనే గాయత్రీదేవిగా నటిస్తోంది. నిన్ను, నన్ను, అందరినీ నమ్మిస్తోంది. సౌందర్య, ఇదంతా నీకు ఎలా తెలుసని మాత్రం అడక్కు. అనుమానం వస్తే అంతు చూసేదాకా వదిలిపెట్టకపోవడం ఈ సౌందర్య స్పెషాలిటీ. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. శశాంక్, నీకు షాక్ ఇచ్చే ఇంకో నిజాన్ని చెప్పనా? ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, రాము, అతనెవరో తెలుసా? ఎవరు? అర్చన భర్త. అంటే అర్చనే గాయత్రిగా నటిస్తోందని ఆ రాముకు తెలుసా? తెలీదు. అందరిలాగే రూపాన్ని చూసి తను కూడా గాయత్రీదేవి అని అనుకుంటున్నాడు. ఓ, ఇప్పుడు అర్థమైంది. అంటే భర్త కళ్ళ ముందే ఆ అర్చన గాయత్రీదేవిలా ఓ మొగుడు చచ్చిన ఆడదానిలా నటిస్తోందన్నమాట. అవును, అందుకే భర్తని భర్త అని చెప్పుకోలేక, తన కళ్ళ ముందే డ్రైవర్గా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతుంది. మై గాడ్, ఎంత మోసం! అవును, మాకెవరికి రాని అనుమానం నీకెలా వచ్చింది? అనుమానం కాదు, అనుమానాలు. ఏదో
మిస్టరీ ఉంది అనిపించేలా చేశాయి. ఆ మిస్టరీని ఛేదించడానికే, సరైన సాక్ష్యాల్ని సంపాదించడానికే ఇన్నాళ్ళు ఆగాను. సాక్ష్యాలా? ఏంటవి? మీ పెద్దమ్మ గారు పునిస్త్రీ వ్రతం చేసుకుందే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరు చూడకుండా గాయత్రీదేవి ఆ డ్రైవర్ తిన్న ఎంగిలి ప్లేట్లోనే భోంచేసిందే. అప్పుడొచ్చింది అనుమానం. చనిపోయిన మీ ఆదిత్య అన్నయ్యకి ఇంట్లో సంవత్సరీకం జరుగుతున్న రోజు ఫోన్ రాగానే ఆ డ్రైవర్ గాడు హాస్పిటల్లో ఉన్నాడని కంగారు పడిపోతూ పిండాల్ని కూడా లెక్క చేయకుండా తండుకుంటూ వెళ్ళిపోయిందే. అప్పుడు ఆ అనుమానం మరింతగా బలపడింది. ఆ క్షణం నుంచే సీరియస్ గా ఆలోచించడం మొదలు పెట్టాను. తీగ లాగితే డొంకంతా కదలడం మొదలైంది. నీ అనుమానం ఎలా కన్ఫర్మ్ అయింది? ఫాలో చేస్తే, మనకి దొరికిన ఆ టాబ్లెట్స్ ఆధారంగా కూపి లాగితే. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్. అది గాయత్రి కాదు, ఆ రూపంలో నటిస్తున్న నా శత్రువు అర్చన. అమ్మో, ఎంత తెలివిగా అందరినీ మోసం చేశారు. సౌందర్య, మనం వెంటనే ఈ నిజాన్ని బయటపెట్టాలి. ఎస్, అది తగిలించుకున్న గాయత్రి అనే ముసుగుని తొలగించాలి. సాక్ష్యాధారాలతో సహా అది అర్చనే అని అందరి ముందు నిరూపించాలి. నిరూపిస్తాను. ఓసే నా పిల్లమా రుక్కమ్మా. ఏటయ్యా తాగుడు మళ్ళీ మొదలెట్టినావా? ఓ సిరిమోహమా, మళ్ళీ మొదలెట్టడం ఏంటి? అసలు మనం మానేస్తేగా. సచ్చినోడా, ఆ రోజు గాయత్రి దేవమ్మ ముందు ఒట్టేసినావు కదరా. సన్న చదవా, ఎందుకురా నవ్వు? నవ్వక ఏడు చేయమంటావే సన్నాసోడి పిల్లమా. ఆ రోజు పోలీసు వాళ్ళు కుమ్మేయకుండా ఓ చిన్న అబద్ధం చెప్పామన్నమాట. ఏంటి, నా మీద ఒట్టెట్టడం నీకు చిన్న అబద్ధమా? ఉయ్యా, అవసరం కోసం సవాలచ్చ అబద్ధాలు అర్థం నమ్మేడివే. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు, తాగుబోతోడు చెప్పే మాటలు, ఇదిగో నీటి మీద రాతలు కాదేటి. ఈ సంగతి తెలిస్తే ఆ అమ్మ ఏడ్చేస్తానన్నది మర్చిపోయినావా? ఓ సోత్, ఆయమ్మ ఎవరే ఆయమ్మ? ఇదిగో నీ ఏపు చుట్టమా నా ఏపు చుట్టమా కానే కాదు, మరేటే ఆయమ్మ గొప్ప. రేయ్, నువ్వు మళ్ళీ తాగుతున్నావని ఆ అమ్మకు ఒక మాట చెప్పానంటే ఏడ్చేస్తుంది, తలగొట్టి మొలేస్తుందా? అయినా నాకు తెలకడుగుతాను, మన మొగుడు పిల్లల మధ్యన ఆ మొగుడు సచ్చిన మొండమోపే గాయత్రమ్మ ఎవరే? రేయ్, ఆ తల్లి గురించి తప్పుగా మాట్లాడినావంటే కళ్ళు పోతాయిరా. మొండ మోపి అన్నాను, ఏది నా కళ్ళు పోలేదే? నోరు ముయ్యరా, కళ్ళు పాకలో పడి దొర్లేవాడివి నీకేం తెలుసురా? గర్భగుడిలో దేవత లాంటి ఆ అమ్మ ఇలువేటో తెలుసు, ఆవిడ గారు ఇలువేంటో మాకు బాగా తెలుసు. డబ్బే, ఆ డబ్బే నా కాడుంటే నేను దేవుణ్ణే. ఇచ్చే, నన్ను దేవుని చేసే డబ్బుని ఇచ్చే. ఎందుకు? తాగి తగలేయడానికేగా. ఎస్, తాగి తగలేయడానికే. ఇవ్వే నా కాడు నేవు. లేవు నేవు లేవు నేవని ఎన్నిసార్లు చెప్పాలి? నేవు లేవు. అలా అదిగోనే లేగా. ఈ పూటకి నువ్వే నా ధనలక్ష్మి.
వద్దురా నా మాట వినరా. ఒరేయ్, ఇదిగోనే. అది మంచి అనిపిందిరా. ఒరేయ్, వద్దురా అది మంచి అనిపిందిరా. అదే నాకు అమృతాన్ని పోసే పాత్ర మందు పాత్ర. వద్దురా నా మాట వినరా. నన్ను తీసుకెళ్ళకరా. నా మాట వినరా. వద్దురా వదలే. అరే వదలమంటుంటే. వదలమంటుంటే. వదలే. యవ్వ. సచ్చినాడా నీ జమ్మడిపోను. నువ్వు పురుగులు పడిపోతావురా. పురుగులు మనలేడ్చేస్తాయి, మన ఊళ్ళంతా ముందే ముట్టుకుంటే అయ్యే మాడి మసైపోతాయి. అందుకే అందరం మందు తాగాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రకమా మందు కొడితే మాకు మేమే మహారాజులం. గుడ్, వెరీ గుడ్. చూశారుగా మేడం, ఈ సంవత్సరం మొత్తం మన కంపెనీల ఆదాయం కలిపి 82 కోట్లు. 82 కోట్లే. మరి ఏమనుకున్నావు మన కోడలంటే? చూస్తూ ఉండు, వచ్చే సంవత్సరం 100 కోట్ల లాభాన్ని చూపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు పెద్దయ్య గారు. మేడం గారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇదిగో మేనేజరు, గాయత్రి అనే పేరులోనే ఉందయ్యా పవరు. నిజం చెప్పాలంటే ఈ ఆస్తికి ఐశ్వర్యానికి యజమానిని నేను కాదు, మా కోడలే. కాదు, ఆ అర్హత దానికి లేదు. ఎందుకంటే ఇది మీ కోడలు గాయత్రీదేవే కాదు. సౌందర్య, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను ఆంటీ. ఇది మీ కోడలు గాయత్రీదేవి కాదు, అర్చన. అర్చన అంటే? అవును, మీ కోడలు గాయత్రీదేవి ఏనాడో చచ్చిపోయింది. ఆ సంగతి మీకు చెప్పకుండా దాచిపెట్టిన ఈ మేనేజరే కోట్ల ఆస్తిని కొట్టేయాలని ఈ అర్చనతో కలిసి కుట్ర పన్నాడు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చనిపోయిన మీ కోడలి రూపాన్ని దీనికి తెప్పించి గాయత్రీదేవిగా ఇంట్లోకి ప్రవేశపెట్టాడు. ఇన్నాళ్ళు మీ కళ్ళు కప్పి వీళ్ళిద్దరు ఎంతో తెలివిగా నాటకం ఆడుతున్నారు. అబద్ధం కాదు, నిజం. ఆ నిజాన్ని ఇప్పుడే మీ కళ్ళ ముందే నిరూపిస్తాను. ఎవరి పంతులు? చనిపోయిన మీ కోడలు గాయత్రీదేవికి నెలమాసికం పెట్టింది ఈ పంతులే. పెట్టించింది వీళ్ళిద్దరే. చెప్పండి. అవునయ్యా, ఈ బాబే. ఎవ్వరికీ తెలియకుండా మాకు తెలిసిన ఆవిడికి నెలమాసికం పెట్టాలి అన్నారు. పేరు అడిగితే గాయత్రీదేవి అని చెప్పారు. ఆవిడ ఫోటోని పెట్టి యథావిధిగా పిండ ప్రదానం చేసింది నేనే. కానీ బతికున్న వాళ్ళకి పిండ ప్రదానం ఏంటో అది నేను చెప్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా అంకుల్, కుట్ర ఎలా జరిగిందో. నువ్వు మా గాయత్రివి కావా? ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రూపాన్ని మార్చుకున్న అర్చనవా? చెప్పు, ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేశావు? చెప్పాను కదా అంకుల్, ఆస్తి కోసమని. కాదు, ఒక మంచి కోసం. ఈ మేనేజర్ గారు చెప్తేనే నేను, అర్చన అనే నేను, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గాయత్రీదేవిగా మారాను. కానీ ఈ రాక్షసి చెప్తున్నట్టు
ఆస్తి కోసం మాత్రం కాదు. విన్నారా అంకుల్? తనే అర్చనని ఒప్పుకుంది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గాయత్రిగా రూపాన్ని మార్చుకున్నాను అని కూడా ఒప్పుకుంది. కానీ ఆస్తి కోసం మాత్రం కాదంట. మరి ఇంకెందుకోసమో కనుక్కోండి. చెప్తాను. ఇంత దాకా వచ్చాక ఆ భయంకరమైన నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు. ఏమిటా భయంకరమైన నిజం? మా కోడలు గాయత్రి చచ్చిపోయిందనేగా. కాదమ్మా, గాయత్రీదేవి చచ్చిపోలేదు, హత్య చేయబడింది. ఏమిటి? మా గాయత్రి హత్య చేయబడిందా? ఎవరు? మా కోడల్ని హత్య చేసిన కిరాతకులు ఎవరు? ఇదిగో ఈ సౌందర్యే. ఓ కిరాయి హంతకుడి చేత గాయత్రీదేవిని బాంబు పెట్టి బ్లాస్ట్ చేయించింది. అత్యంత దారుణంగా క్రూరంగా మర్డర్ చేయించింది. అందుకు సాక్ష్యం నాకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ కళ్యాణ్ గారే.